కల్వ సుజాత గారు చూసుకుంటే చాలా మాటలు మాట్లాడారు. అంటే ఆవిడ వెర్షన్‌లో అంటే ఎవరైనా పాలిటిక్స్‌లోకి రావాలి అనుకుంటే గనక పార్ట్ టైమ్ వర్క్ లాగా పెట్టుకోకండి. ఫుల్ టైమ్‌గా మీరు కష్టపడి కృషి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అని పిలుపునిచ్చారు. నేను ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరికి తెలుసు స్టాలిన్ అంటే ఏంటి అని. స్టాలిన్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలుసు. నేను ఒక వార్డు మెంబర్ను కూడా కాలేదు ఇంతవరకు. మరి నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్ట, ఫుల్ టైం జాబ్ చేస్తున్నట్ట? ఇదే ఇప్పుడు ఈమె పార్ట్ టైం జాబ్ చేస్తే ఈమెకు చైర్మన్ పోస్ట్ వచ్చిందా, ఫుల్ టైం జాబ్ చేస్తే చైర్మన్ పోస్ట్ వచ్చిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆడవాళ్ళందరూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని అర్థమా, ఫుల్ టైం జాబ్ చేయట్లేదు అని అర్థం, అంతే కదా? ఇప్పుడు ఆమె లెక్కలో తీసుకుంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి పోస్టులు లేవు, పదవులు కానీ లేవు అంటారు. అంటే ఇప్పుడు దీంట్లో కష్టపడ్డ ఆడవాళ్ళందరూ వేస్ట్ అని అర్థం. ఇప్పుడు ఈమె మాటలో వినాలి అనుకుంటే ఈ ఎలాంటి పోస్ట్ రాని వాళ్ళందరూ కూడా ఈమె మాట వినాలి అంటే ఇప్పుడు వింటే కనుక ఇది పెద్ద నిదర్శనం జరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది కాంగ్రెస్లో మంచి మంచి మేధావులు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ రాలేదు మరి పోస్ట్. మరి ఈమె ఫుల్ టైం జాబ్ చేస్తేనే చైర్మన్ ఇచ్చిండ్రా?